వెల్కమ్ టు జనక్ కోసం జై టీవీ. పేదల గుండె చప్పుడై వస్తున్న ఆశీర్వదించి ఆదరించండి. గడ్డం విజయ్ బీఎంపీ పార్టీ ఎంపీ అభ్యర్థి. తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో బహుజన్ ముక్తి పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం విజయ్ గల్లీ గల్లీ తిరుగుతూ మంచం గుర్తుకు ఓటును అభ్యర్థిస్తూ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీలో గడ్డం విజయ్ మాట్లాడుతూ బహుజనులకి రాజ్యాధికారం రావాలంటే పేద మధ్యతరగతి శ్రామిక ప్రజలు ఒకటై మంచం గుర్తుకు ఓటు వేసి బహుజన్ ముక్తి పార్టీ ద్వారా రాజ్యాధికారంలోకి రావాలని కోరారు. అప్పుడే బహుజనులకి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ దోపిడీ అగ్రవర్ణ పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీల జెండాలు వేరైన ఎజెండా ఒక్కటేనని వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ పార్టీలు రాజకీయాన్ని ఓ వ్యాపార సంస్థలుగా మార్చారని, వీరికి చేతనైతే మందు మాంసం డబ్బులు ఇవ్వకుండా ప్రజల్లోకి వచ్చి గెలిచే సత్తా వీరికి ఉందా అని అన్నారు. వీరికి దమ్ముంటే ఓటర్లని ఎలాంటి ప్రలోభాలకి గురి చేయకుండా గెలవగలరా అని ప్రశ్నించారు. ప్రజలు ఎవరు ప్రలోభాలకి గురి కాకుండా స్వతంత్రంగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బహుజనుల కోసం పోరాడుతున్న నన్ను ఆదరించి మన పోరాటం మరింత ముందుకు వెళ్లడానికి మన పార్టీకి ఆర్థికంగా సహకరించి మీ ఓటు మంచం గుర్తుకు వేసి అధికారంలో భాగస్వాములు కావాలన్నారు. నన్ను గెలిపించినట్లయితే మన బహుజనులకి రావాల్సిన వాటా కోసం పార్లమెంట్లో కొట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటస్వామి, వడ్డెమాన్ పెద్దనాగయ్య, ఎర్రోల స్వామి, పాపగాల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన విధానం, మీరందరూ పేదలందరూ ఒక పార్టీగా ఏర్పడి మీరందరూ కూడా ఒక సంఘటితం అయిపోయి మీరే ఓట్లు వేసుకొని బహుజన రాజ్యాధికారం సాధించుకొని మనకు రావాల్సినటువంటి వాటా కోసం కొట్లాడమని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ గారు చెప్పినటువంటి విధానాన్ని బహుజన్ ముక్తి పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. మీరందరూ కూడా నాకు ప్రజలపైన ఉన్నటువంటి ప్రేమతోనే నేను చాలా వీక్ పరిస్థితిలో ఉన్నా కానీ మా ప్రజలు అందరూ కూడా వీక్ పరిస్థితుల్లోనే ఉండరు అనే ఉద్దేశంతో వ్యవసాయ పనులు కాదు చేయాల్సింది, బహుజన రాజ్యాధికారం కోసం ఉద్దేశంతోనే నా ప్రజలపైన ఉన్నటువంటి ప్రేమతోనే నేను ఈ బహుజన్ ముక్తి పార్టీ యొక్క జెండాను ఎత్తుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మీరందరూ గుర్తించి ఈ ఎంపీగా, నాగర్ కర్నూలు ఎంపీగా నన్ను గెలిపించినట్లయితే ఈ ప్రాంతానికి మనకు రావాల్సినటువంటి వాటా ఎంత, ఈ దేశ సంపద అన్ని వర్గాలకు పంచబడాలి, ఈ దేశ సంపద అన్ని వర్గాలకు పంచబడాలి, న్యాయబద్ధంగా పంచబడాలి. రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యాంగాన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేసేటువంటి పద్ధతిగా నేను తీసుకెళ్తాను. అదే నేను ఇప్పుడు గెలిచి అది చేస్తా ఇది చేస్తా అని ఉత్తమ మాటలు చెప్పడం కాదు. రాజ్యాంగంలో ఏదైతే కల్పించబడిందో మనకి ఏదైతే రావాల్సిందో దానికోసం కొట్లాడతానని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్న ప్రజలు.